హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగా సుధా విశ్వనాథన్ల కన్న కూతురు అనే అతిపెద్ద నిజాన్ని ఎవ్వరికీ తెలియకుండా ఉండడానికి వీరు ఒక ప్లాన్ వేసుకుంటాడు. ఆ ప్లాన్ ప్రకారం ఎప్పుడో 21 ఏళ్ల క్రితం తప్పిపోయిన సుధా వాళ్ళ కన్న కూతురు ఒక ఫేక్ అమ్మాయిని సెట్ చేసి సుధా వాళ్ళ ఇంటికి పంపించి విశ్వనాథంకి సంబంధించిన ఆస్తంతా రాబిచ్చుకోవాలని, గంగా విశ్వనాథం కూతురు అనే నిజం ఎప్పటికీ బయట పడకుండా ఉండాలి అని ఒక ఫేక్ అమ్మాయిని అయితే సెట్ చేస్తాడు. ఆ విషయం తెలియక విశ్వనాథం మాత్రం తన అసిస్టెంట్కి చెప్పి తన కూతురు ఎక్కడుందా అని వెతికిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా రంగా సుధా బాధపడ్డాన్ని చూస్తారు. నా కన్న కూతుర్ని నేను గంగాలో చూసుకుంటున్నాను, గంగకి ఏమైనా నేను తట్టుకోలేకపోతున్నాను అనే మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే పైడిరాజు అండ్ లక్ష్మి ఇద్దరు రంగా దగ్గరికి వస్తారు. ఏంటి రంగా, మమ్మల్ని ఎందుకు పిలిచావని అడుగుతారు. పిన్ని, బాబాయ్, మీకేమీ అర్థం కావట్లేదా? మీకేమీ అనిపించటం లేదా? సుధామ్మ గారు ఎంత బాధపడుతున్నారు. ఆవిడ కన్నీళ్ళు, ఆవిడ మనోవేదన చూశాక కూడా గంగే మీ కన్న కూతురు అనే నిజాన్ని మీరెందుకు చెప్పలేకపోతున్నారు అని అడుగుతారు. సుధామ్మ బాధ చూస్తుంటే చెప్పాలని అనిపిస్తుందిరా, కానీ విశ్వనాథం గారి కోపం గురించి ఆలోచిస్తుంటేనే చాలా భయంగా ఉంది అని అంటారు. అయితే ఒక పని చేద్దాం, రేపు రుద్రబాబు గారికి ఈ నిజం చెప్పేద్దాం. రుద్రబాబుకి చెప్పావంటే ఆయనే చూసుకుంటాడు అని అంటారు. రంగా సరేరా, రేపు రుద్రబాబుకి ఈ నిజాన్ని చెప్పేద్దామని ఫిక్స్ అయిపోతారు. తనైతే ఇంకా రంగా, పైడిరాజు అండ్ లక్ష్మి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర, గంగా, రంగా ఒక ప్లేస్కి రీచ్ అవుతారు. అక్కడికి లక్ష్మి అండ్ పైడిరాజు కూడా వస్తారు. ఇంకా గంగ దూరం నిండదంతా చూస్తూ ఉంటుంది. మీకొక విషయం చెప్పాలి బావా, అందుకే పిన్ని బాబాయిని కూడా పిలిపించాను అని అంటారు. ఏం విషయం అది అని అడుగుతారు. అదే నేను చెప్పేది, ఒకసారి వినండి బాబు. గంగా గంగా సుధమ్మ గారి అని చెప్పేలోపు సుధా నుండి ఫోన్ కాల్ వస్తుంది రుద్రాకి. ఒక నిమిషం అని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తారు. హలో అత్తయ్య, ఏంటి ఇలా కాల్ చేశారు అని అడుగుతారు. హలో రుద్ర, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికే కాల్ చేశాను. నా నా కూతురు దొరికింది అని అంటారు. ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట రుద్ర. అత్తయ్య నిజం చెప్తున్నారా అని అంటారు. అవును, మా ఆయన ఉన్నారు కదా, ఆయన అసిస్టెంట్ని పెట్టి వెతికించారంట. తను విజయవాడలో ఉంది అని తెలిసింది. ఇప్పుడు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని అంటారు. ఒకసారి చెప్పేది విను బావా అని అంటారు రంగా. రంగా, ముందు నేను చెప్పేది విను. సుధా అత్తయ్య వాళ్ళ అమ్మాయి దొరికిందంట. తను ఇన్ని రోజులు విజయవాడలో ఒక అనాథ శరణాలయంలో పెరిగిందంట. ఇవాళే తన్ని హైదరాబాద్కి తీసుకొస్తున్నారు. నిజంగా ఇది చాలా అంటే చాలా మంచి విషయం అనేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట పైడిరాజు, లక్ష్మి అండ్ రంగా. ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి షాక్లో ఉండిపోతారు. కరెక్ట్గా అదే టైంకి ఇదంతా వింటున్న గంగా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సార్, నిజంగా ఈ న్యూస్ చాలా అంటే చాలా మంచి న్యూస్, చాలా హ్యాపీగా ఉంది. ఆవిడని ఒకసారి చూడాలనిపిస్తుంది అని అంటారు. చూద్దాం గంగా, నువ్వేం కంగారు పడద్దు, కానీ ముందు బాక్సింగ్ ప్రాక్టీస్ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాతే ఏదైనా అని చెప్పి చెప్తారు. సరే సార్, బాక్సింగ్ ప్రాక్టీస్ అయిన వెంటనే మనం సుధామ్మ ఇంటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతారు. ఇది ఇలా ఉండగా వీరు సెట్ చేసిన అమ్మాయి అయితే ఇంకా ఎంటర్ అవుతుంది. తను వచ్చి రాగానే, ఆహా, బాక్సింగ్ ఛాంపియన్ విశ్వనాథం గారి కూతురు అంటేనే స్టైల్గా పాష్గా ఉండాలి, అంతే కదా. వీళ్ళు బాగా ఉన్నవాళ్ళు కాబట్టి నేను కూడా అలానే పోజు కొట్టాలి. అప్పుడే నేను నిజంగా వాళ్ళ కూతుర్ని అని ఖచ్చితంగా నమ్మి తీరుతారు అని మనసులో అనుకుంటూ వీరుకి ఫోన్ చేస్తుంది. హలో, నువ్వు ల్యాండ్ అయ్యావా అని అడుగుతారు. ఇప్పుడే తీసుకొస్తున్నారు అని అంటుంది. చూడు, విశ్వనాథం గారి గురించి నీకు తెలీదు. ఆయన ఆవిలిస్తే పేగులు లెక్క పెడతాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి రాయించుకునేంత వరకే వాళ్ళతో సంతోషంగా ఉన్నట్టు నటించి తర్వాత మాత్రం తెలుసు కదా అని అంటారు. సార్, నాకు బాగా తెలుసు, కానీ ఆస్తిలో నాకు సగం ఇస్తారు కదా అని అంటుంది. ఎందుకు ఇవ్వను, ఖచ్చితంగా ఇస్తాను అని కాల్ కట్ చేస్తాడు వీరు. పక్కనే ఉన్న ఇష్క, ఏంటి బ్రో, తనకి సగం ఆస్తి ఇస్తావా అని అంటారు.
ఏంటి శిఖ, ఇన్ని రోజుల నుండి నన్ను చూస్తున్నావు, నా గురించి నీకు తెలీదా? ఫస్ట్ అలా చెప్పి పని చేయించుకోవాలి, తర్వాత పైకి పంపించేయాలి. అదే కదా మన స్ట్రాటజీ అని అంటారు. వావ్, నువ్వు సూపర్ బ్రో. నిజమే, ఇలా చేస్తేనే తనకు కూడా ఈ పని చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అని అనుకుంటుంది. ఇంకా అలా గంగా వాళ్ళ అమ్మ సుధా అయితే ఇల్లంతా పూలతో డెకరేట్ చేసి చాలా హ్యాపీగా, నిజంగా తన కన్న కూతురు చిన్ని వస్తుంది అని చెప్పి పాపం చాలా అంటే చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటే ఇంకా విశ్వనాథం కూడా అలా చూస్తూ ఉంటారు. అప్పుడే చిన్నిగా డమ్మీ కూతుర్ని ఎంటర్ చేసేస్తారు. ఆవిడ లోపలికి వస్తూ ఉంటుంది. చిన్ని, నువ్వేనా నువ్వేనా నా చిన్ని అని చెప్పి ఇంకా అలా హక్ చేసుకుంటారు సుధా. ఇంక సైలెంట్గా ఉంటుందన్నమాట డమ్మీ క్యారెక్టర్ అయితే. సరే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్తారు. లక్ష్మి, తీసుకుంటాను కానీ ఈ బ్యాగ్ పట్టుకో. ఏంటి మమ్మీ, డాడీ, ఇది ఇంత ఓల్డ్గా ఉంది ఇల్లు, మీరు చాలా ఉన్నవాళ్ళు కదా, ఇంకా ఈ ఇంట్లోనే ఉంటున్నారేంటి అని అంటారు. వెంటనే చూస్తూ ఉంటాడనమాట విశ్వనాథం. ఏంటి, నీకిప్పుడు రాజ్మహల్ కావాలా అని అడుగుతారు. అబ్బే, అలాంటిదేమీ లేదు నాన్న, క్యాజువల్గా అంటున్నాను అంతే అని అంటారు. చూడు, ఆస్తులు అంతస్తులపై మన ఫోకస్ ఉండదు. మన ఫోకస్ ఎప్పుడు గేమ్ పై ఉంటుంది, దాన ధర్మాలపై ఉంటుంది. నాకు వచ్చిన అమౌంట్లో నేను 25% అనాథ శరణాలయాలకి, స్పోర్ట్స్లో డెవలప్మెంట్ చేయడానికి చిన్న చిన్న ఏరియాస్కి పంపిస్తూ ఉంటాను అని అంటారు. వామ్మో, కోట్ల ఆస్తి పెట్టుకొని ఇలా తగలేస్తున్నారా? నేను వచ్చేసాను కదా, ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి వెళ్ళనివ్వను అని మనసులో అనుకుంటుంది డమ్మీ గంగా. ఇది ఇలా ఉండగా విజయేంద్ర శకుంతల దగ్గరికి వచ్చి, శకుంతల శకుంతల, ఇదిగో స్వీట్ తీసుకో అని అంటారు. ఎందుకండి అని అడుగుతుంది. ముందు తీసుకో చెప్తాను అని తినిపించి, నీకో విషయం తెలుసా, సుధా చెల్లెలు కూతురు దొరికిందంట. ఆ అమ్మాయిని ఇంటికి కూడా తీసుకొచ్చారంట. చిన్నిని కోల్పోయినందుకు పాపం ఎంత బాధపడిందో. ఇప్పుడు చిన్ని దొరికినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని అంటారు. ఏంటండి, వచ్చేప్పడానికేనా నాకు స్వీట్ తినిపించారు? ఛ, ఇది నాకు చేదు న్యూస్ అవుతుంది కానీ స్వీట్ న్యూస్ ఎందుకు అవుతుంది అని అంటారు. చూడు, నువ్వు కోల్పోయిన విషయం నిజమే, నువ్వు నీ తమ్ముణ్ణి కోల్పోయిన మాట నిజమే, కానీ అలా అని ఒక వ్యక్తిని శపించకూడదు, ఒకరిని అంతలా తిట్టకూడదు. ఈ విషయాలు గుర్తు పెట్టుకో శకుంతల అని అంటారు. తిడతానండి, నేను అలాగే తిడతాను. నాకు చాలామందిలాగా పైకొకటి లోపలొకటి దాచుకొని మాట్లాడడం అలవాట్లేదు. నాకు అనిపించిందే నేను చెప్తాను, నాకు అనిపించిందే నేను చేస్తాను. ఎవరికోసమో నేను నా వ్యక్తిత్వాన్ని మార్చుకోను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శకుంతల. శకుంతల, నిజమా? నువ్వు చెప్తుంది నిజమా? అలాంటప్పుడు గంగని కోడలిగా నువ్వు ఎందుకు ఒప్పుకోవటం లేదు శకుంతల? నిజంగా నీకు గంగ అంటే ఇష్టం లేదా అని అడుగుతారు. ఒక్కసారిగా ఆగిపోతుంది శకుంతల. చూడు, గంగ అంటే నీకు ఇష్టమే, తను ఈ ఇంటి పేరు నిలబెడుతుంది అని నీకు గర్వంగా ఉంటుంది. మరి ఆ విషయాన్ని నలుగురిలో ఎందుకు ఒప్పుకోవట్లేదు శకుంతల? ఎందుకు ఒప్పుకోవటం లేదు? అంటే కావాలని, ఎక్కడైనా నీ పరువు పోతుందేమోనని అందరూ ఇన్ని రోజులు అసహించుకుంటున్న నువ్వు సంతోషంగా ఉన్నావేంటి అని అనుకుంటాననే కదా నువ్వు ఇలా ఒప్పుకోకుండా ఉన్నావు. ఇది తప్పు. ఒక మాటపై ఉన్నప్పుడు జీవితాంతం అదే మాటపై కట్టుబడి ఉండాలి. లోపలొకటి పైనొకటి ఉండదు అని చెప్పావు కాబట్టి నీ లోపల ఉన్న గంగపై ప్రేమని పైకి చూపించు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా శకుంతల ఆలోచనలో పడుతుంది. మీరు చెప్పింది నిజమే, నాకు లోపల గంగ అంటే ఒక అభిమానం ఉంది, గౌరవం ఉంది. తను నిన్న బాక్సింగ్లో సెలక్షన్స్కి సెలెక్ట్ అయినప్పటి నుండి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విషయాన్ని అందరి ముందు చెప్తాను రండి అని శకుంతల అందరి దగ్గరికి తీసుకువెళ్ళి అందరూ రండి అని అందరినీ పిలుస్తుంది. సూర్య, ఇషిక వీళ్ళందరూ అయితే ఇంకా హాల్లోకి వస్తారు. ఏమైంది పెద్దమ్మ, ఎందుకు పిలుస్తున్నారు అని అడుగుతాడు సూర్య. మీ అందరికీ ఒక విషయాన్ని అనౌన్స్ చేయాలి అనుకుంటున్నాను. రేపు మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్ ఏంటి అంటే అని అంటారు. ప్రీతి శ్రీమంతమా అని అడుగుతారు. కాదు, ప్రీతి శ్రీమంతం కాదు, గంగ ఈ ఇంటి కోడలు అని ప్రకటించే ఫంక్షన్లో గంగని సెలక్షన్స్కి సెలెక్ట్ అయినందుకు అభినందిస్తూ ఒక చిన్న గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నాను. గంగ ఎంతో మంచి విజయాన్ని సాధించింది కాబట్టి గంగ భవిష్యత్తు ఇంకా బాగుండాలనే ఈ ఫంక్షన్ని
ఏర్పాటు చేస్తున్నాను అని అంటారు. ఇంక వెంటనే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట గంగా. గంగా, నువ్వు ఇంటి గౌరవాన్ని నిలబెట్టినందుకు నీపై అభిమానాన్ని ఇలా చాటుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పటికైనా తెలుసుకోండి, లోపలొకటి పైనొకటి నేను మాట్లాడనని అని చెప్పి శకుంతల అక్కడి వెళ్ళిపోతుంది. ఇంక గంగా, ఏంటి పెద్దోరు ఇదంతా అని అడుగుతారు. చూడమ్మా, తను అభిమానం చూపించినా, ప్రేమ చూపించినా, కోపం చూపించినా ఒకేలా ఉంటాయి. కాబట్టి నువ్వు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది ఎంజాయ్ చేయంతే. రేపు ఫంక్షన్కి అందరు రెడీ అయిపోండి అని చెప్పి ఎంతో హ్యాపీగా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా సుధా, విశ్వనాథం ఇద్దరూ ఇంక తను వెళ్ళిపోయి 21 years దాటింది కాబట్టి తన పుట్టినరోజు అంటే తను తిరిగి వచ్చిన రోజే తన పుట్టినరోజుగా డిసైడ్ అయ్యి బాగా డెకరేట్ చేస్తారు ఇల్లంతా. ఒక్కసారిగా అదంతా చూస్తున్నా డమ్మీ చిన్ని షాక్లో ఉంటుంది. అబ్బో, పుట్టినరోజుకే ఇంత బాగా గ్రాండ్గా అరేంజ్ చేశారుగా, వీళ్ళు బాగా ఉన్నవాళ్ళనుకుంటా, నాకు తక్కువ చెప్పినట్టున్నారు అని అనుకుంటుంది. రామ్మ, ఇవాళే నీ పుట్టినరోజుగా అనుకుంటున్నాను, వచ్చి కేక్ కట్ చేయి అని కేక్ అయితే కట్ చేపిస్తారు. సరే అని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా కేక్ కట్ చేస్తూ నటిస్తూ ఉంటుంది డమ్మీ కూతురు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. విజయేంద్ర సుధాకి కాల్ చేసి, సుధా, నువ్వు ఖచ్చితంగా ఫంక్షన్కి రావాలి, వీలైతే విశ్వాన్ని కూడా పిలువు అని అంటారు. ఆయన గురించి నీకు తెలిసిందే కదన్నయ్య, నేను ఆయన్ని పిలవలేను అని అంటారు. అవును, ఆయన ఎలాగో బాక్సింగ్ సెలక్షన్స్లో జడ్జ్ కదా, కాబట్టి ఆయన ఖచ్చితంగా వస్తారు అని అంటారు. ఎస్, అది కరెక్టే. అయితే నేను అతన్ని ఇన్వైట్ చేస్తాను, రుద్రతో ఇన్వైట్ చేయిస్తానని చెప్పి ఇంకా రుద్రతో ఫంక్షన్కి అయితే ఇన్వైట్ చేపిస్తారు. ఇంకా రుద్ర చెప్పాడు కాబట్టి వెళ్ళాలి కాబట్టి ఫంక్షన్కి రెడీ అవుతారు విశ్వనాథం. ఇంకా అలా తను కూడా బయలుదేరుతుందనమాట. ఈవిడ కంటే ఈయన్ని ఐస్ చేసుకోవడమే మంచిదనుకుంటా. డాడీ, మీరు వాళ్ళతో మాట్లాడరని విన్నాను అని అంటారు. అవును అని అంటుంది. కదా డాడీ, అలాంటప్పుడు వాళ్ళ ఫంక్షన్కి మనం వెళ్ళడం అవసరమా డాడీ అని అంటుంది డమ్మీ కూతురు. అవసరమే, ఎందుకంటే పర్సనల్గా వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, కానీ ప్రొఫెషనల్గా వాళ్ళు ఒక ఫంక్షన్ కండక్ట్ చేస్తున్నప్పుడు బాక్సింగ్ ఛాంపియన్స్కి సెలెక్ట్ చేసే జడ్జ్గా నేను వెళ్ళడంలో తప్పేం లేదు, కాబట్టి వెళ్ళాలి అని బయలుదేరుతారు. ఇంకా అలా చాలా హ్యాపీగా అందరూ కలిసి బయలుదేరేసరికి ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా శకుంతల స్టేజ్పై మైక్లో అందరికీ చెప్తుంది, గంగని నేను చాలా చిన్న చూపు చూశాను, తను చదువుకోలేదని, తను ఎప్పుడూ వేరే వేరే పనులు చేస్తూ లైక్ క్యాన్లు మోస్తూ ఇంటి పరువు తీస్తుంది అని అనుకున్నాను, కానీ తనలో ఇంత ప్రతిభని గుర్తించింది రుద్ర మాత్రమే. రుద్ర, గంగ ఇద్దరు కలిసి ఇంటి పేరుని నిలబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతో సాహసం చేస్తున్నారు. వీళ్ళని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా అలా ఫంక్షన్కి వెళ్తారు. శకుంతల వాళ్ళ వైపు చూస్తూ సైలెంట్గా అక్కడి వెళ్ళిపోతుంది. ఇంకా అలా సుధా పడిపోబోతుంటే ఒక్కసారిగా వచ్చి పట్టుకుంటుంది గంగా. ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సుధా. కానీ ఎప్పుడు నేను గంగతో మాట్లాడినా, గంగని చూసినా, గంగని తాకినా చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఎందుకు ఎందుకు ఈసారి నా కన్న కూతురు విషయంలో నాకు అలా అనిపించటం లేదు. చిన్ని నాకు ఇంకా దగ్గర అవ్వలేదనా, లేకపోతే ఏం జరుగుతుంది అని సుధా అయితే ఆలోచనలో పడతారు. ఇంకా అలా రుద్ర, అత్తయ్య, మావయ్య రండి అని చెప్పి లోపలికైతే హ్యాపీగా పిలుస్తారు. అలా ఫంక్షన్ ఎంతో హ్యాపీగా గ్రాండ్గా జరుగుతూ ఉంటే రుద్రకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. మార్కెట్లో స్టాక్ అయిపోయిందంట, ఒకసారి వెళ్ళి చూసొద్దామని చెప్పి ఇంకా అలా వెళ్తారనమాట. వెళ్తాడు రుద్ర. స్టాక్ అంతా రీప్లెనిష్ చేసుకొని మళ్ళీ రీస్టాక్ చేసుకొని హ్యాపీగా వచ్చేస్తాడు. వచ్చి చూసేసరికి ఇంకా రోడ్డుపై ఆ స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం అయితే పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే రుద్ర, సార్ సార్ మీరేం సార్ ఇక్కడ అని అడుగుతారు. బాబు, నన్ను నన్ను రౌడీలు తరుముతున్నారు బాబు అనేసరికి ఇంకా వెంటనే అలా బయలుదేరుతాడనమాట రుద్ర. ఆ రౌడీలందరినీ ఎదురు వెళ్ళి ఫుల్గా కొడతాడు. సార్, ఆ రౌడీలు మిమ్మల్ని ఎందుకు తరుముతున్నారు, అసలు ఏం జరుగుతుంది అని అడుగుతారు. చెప్తాను బాబు, చెప్తాను, ముందు నేను విశ్వనాథన్ దగ్గరికి వెళ్ళాలి అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట రుద్ర. మా విశ్వనాథం మావయ్య గారి దగ్గరకా, ఎందుకు అని అడుగుతారు. అంటే మీకు అతను తెలుసా బాబు అని అంటారు. ఆయన నాకు మేనమామే అవుతారు, చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతారు.
బాబు, ఆయన కూతురు చిన్నప్పుడు ఫోటో ఇచ్చి పెద్దయ్యాక ఎలా ఉంటుందో గీయమని నాకు చెప్పారు బాబు. నేను గీశాను. ఆ అమ్మాయి ఫోటో నేను ఇవ్వాలనుకునే లోపు ఒక వ్యక్తి వచ్చి నన్ను బెదిరించి నా ఫ్యామిలీని చంపేస్తానని చెప్పాడు. అందుకే నేనేమీ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు రౌడీల్ని పెట్టి మరీ నేనెక్కడ నిజం చెప్పేస్తానోనని చంపించేయాలనుకుంటున్నాడు. అందుకే అందుకే నేను నిజం చెప్పాలని వస్తున్నాను బాబు అని అంటారు. తను తను ఎవరు? ఈ అమ్మాయినా అని అడుగుతారు ఫోటో చూపించి, అంటే డమ్మీ కూతుర్ని చూపించి. లేదు బాబు, తను కాదు అనేసరికి ఒక్కసారిగా రుద్ర షాక్ అవుతారు. మరి ఎవరు అంటే ఇంకా తన బ్యాగ్లో ఉన్న ఆ ఫోటోనైతే చూపిస్తాడు. ఒక్కసారిగా గంగా ఫోటోని చూసి రుద్ర షాక్ అయిపోతారు. అంటే విశ్వనాథం మావయ్య వాళ్ళ కన్ను కూతురు నిజంగా గంగా అన్నమాట, ఆ డమ్మీ కూతురు కాదన్నమాట అని చెప్పి షాక్లో ఉంటారు. ఇంక వెంటనే ఆయనైతే ఆయన అప్పటికే చాలా రక్తం కారి ఇంకా ఊపిరాగి చనిపోతారు. పాపం రుద్రకి ఈ విషయం అయితే తెలుస్తుంది. ఒక్కసారిగా షాక్ అయ్యి, ఇలా చేయించింది ఎవరు, ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది కాకుండా ఎలా అయినా గంగే వాళ్ళ కన్న కూతురు అనే నిరూపణ కూడా నేను చేయించాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతారనమాట రుద్ర. అలా రుద్రకి గంగే విశ్వనాథం గారి కూతురనే అతిపెద్ద నిజాన్ని తెలుసుకుంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.